భరద్వాజ గారు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి అటాక్ అనేది ఒకసారి అందరూ షాక్ అయ్యారు. దాని చుట్టూ స్పెక్యులేషన్స్ చాలా వస్తున్నాయి. కరీంనగర్ స్పందించారు. అసలు ఏం జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి అంటే ఆవిడ క్లియర్గా ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ప్రపంచానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఆవిడ ఏమంటారంటే అనవసరమైన స్పెక్యులేషన్స్ వద్దండి, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, దాని నుంచి బయటపడటం అనేది ఇప్పుడు మొదలైంది, కాబట్టి దీని మీద వేరే ఊహాగానాలు చేయొద్దు, లేనిపోని అభిప్రాయాలు కలిగించే పద్ధతిలో కథనాలు వండి వార్చొద్దు అని ఆవిడ రిక్వెస్ట్ చేసింది. ఓకే. అయితే ఒక సెలబ్రిటీ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రపంచం దాని మీద ఫోకస్ పెట్టడం అనేది అనివార్యం. అవును, అనివార్యం. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఒక సబ్జెక్టుగా మారుతుంది. ఆయన ఆటోలో హాస్పిటల్కి వెళ్ళాడు అనేది కూడా ఇప్పుడు వార్తే. ఎందుకు ఆటోలో వెళ్లాల్సి వచ్చింది అనేది ఒక వార్త. కానీ వాళ్ళు ఉన్నటువంటి తొందరలో వాళ్ళు ఈ వెహికల్ కింద నుంచి పార్కింగ్లో నుంచి లాక్కొచ్చి దీనికంటే కూడా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ముందు హాస్పిటల్కి వెళ్ళాలనేది ఒకటే ప్రైమరీ మోటోగా పెట్టుకుని తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ మొదలైంది. ఆయన బాగానే ఉన్నాడు అనేది ఇప్పుడు వచ్చిన వార్త. ఆయన సేఫే, బయటకు వచ్చేసాడు. అంటే ఘర్షణ జరిగింది, అతను దొంగ ప్రవేశించాడు అనేది ఫైనల్గా కంక్లూడ్ చేశారు పోలీసులు. కంక్లూడ్ చేస్తూ వారు చెప్పింది ఏంటంటే ఒక దొంగ ప్రవేశించాడు, అతను ముందు పని మనిషి మీద అటాక్ చేశాడు, ఆయన వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఈ కత్తిపోట్లు జరిగాయి అనేది ఒక కథనం ఎస్టాబ్లిష్ చేశారు. చేసి అంటే ఇది ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టారు పోలీసు వారు. పెట్టి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇదే పోలీసులు ప్రారంభ దశలో ఇంకో మాట అన్నారు. మేము టోటల్గా సీసీ ఫుటేజ్ అంతా చూసాము, ఇదేదో ఇంటర్నల్గానే జరిగినట్టు అనిపిస్తోంది, బయట నుంచి ఎవరో వచ్చి చేసినట్టుగా కనిపించడం లేదు అనేది ఒక మాట. ఈ ఫైనల్గా కంక్లూడ్ చేసిన దానిలో వాళ్ళు చెప్తోంది ఏంటంటే ₹1,00,00,000 డిమాండ్ చేశాడు అతను అని. ₹1,00,00,000 డిమాండ్ చేశాడు ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ అని. ఆ ₹1,00,00,000 దేనికి డిమాండ్ చేశాడు అనే దానికి క్లారిటీ లేవు. ఇలా కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి, అవి కూడా కారణమా దీనికి అని ఇంకొక స్పెక్యులేషన్. ఓహో, మొదటి భార్య సంబంధించిన పిల్లలనే అదొక గొడవ నడుస్తుంది, కానీ అది స్పెక్యులేషనే. కానీ ఇన్సిడెంట్ మీద పోలీసు వారి రియాక్షనే చూడాలి మనం. పోలీసు వారు మొదట రియాక్ట్ అయింది వాస్తవమే. అంటే వేరే వ్యక్తి ప్రవేశించేంత లూజ్గా ఉందా అక్కడ సెక్యూరిటీ మెకానిజం, అది పైగా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. అది ఉండటం మాత్రమే కాదు, అక్కడ ప్రతి ఫ్లోర్కి స్పెషల్ ఇది ఉంది అనేది, విజిలెన్స్ ఉంది అనేది. ఇంత పటిష్టమైన భద్రతలోకి ఒక వ్యక్తి ఎలా ప్రవేశించాడు అనేది మొదటి ప్రశ్న. ఫైనల్గా వీళ్ళు దొంగని కంక్లూడ్ చేశారు, దొంగే అనుకుందాం. అదే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అతను సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం లేదు అతనికి. అంటే బహుశా జరిగినటువంటి ఘర్షణలో కత్తిపోట్లు జరిగి ఉండొచ్చు, కానీ ప్రమాదకరం కాకపోవచ్చు. కాకపోతే స్పైన్కి 2 ఇంచెస్ ఏదో తగిలింది. అక్కడ చిన్న ఆపరేషన్ ఏదో చేసుంటారు, కుట్లు పడి ఉంటాయి. సో ఆయన బయటకు వచ్చేసాడు కాబట్టి ఇంకా దీని మీద వార్తలు స్ప్రెడ్ చేయొద్దు, స్పెక్యులేషన్స్ వద్దు అని ఆవిడ ప్రపంచానికి విజ్ఞప్తి చేసుకుంది. పర్టికులర్గా బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి వ్యాఖ్యానాలు చేయొద్దు అని కూడా చెప్పుకుంది. లేటెస్ట్గానే మంచి సినిమా దేవరలో చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించాడు, అన్నా నేను వస్తాను అన్నాడు. ఈయన వెళ్తాడా? చిరంజీవి గారు కూడా స్పందించాడు దీని మీద. అవును, స్పందించి దురదృష్టకరమైనటువంటి సంఘటన అన్నాడు ఆయన కూడా. ఈ ఎవరు ఎలా స్పందించినప్పటికీ అంటే అందరూ సాలిడారిటీ తెలియజేస్తున్నారు ఆయనకి, మేమందరం ఉన్నాము అని. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రతి సందర్భము, అంటే ఇలా ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏదైనా జరిగితే మొత్తం ప్రపంచం దానిలో ఏమేమి జరిగింది అనేది ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రాసిక్యూట్ చేసే పనిలో దిగిపోతారు. అదే కనిపించింది ఇక్కడ కూడా, ఆ క్యూరియాసిటీ కనిపించింది, ఆ ఎంతూజియాజం కనిపించింది ప్రతి ఒక్కరిలోనూ. ఇంకొకళ్ళు బిస్టోరీ గ్యాంగ్ ఏమన్నా ఉందా వాళ్ళ సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అది కూడా ఒక కోణం. అంటే ఇక్కడ అదేమో ఒక మతం తాలూకా యాంగిల్ చూపించేటువంటి ప్రయత్నం, అది కూడా స్పెక్యులేషనే. ఇప్పుడు వాళ్ళు గనక అయ్యి ఉంటే ఇలా సింగిల్గా జరగదు.
ఇది జరగదు. అయితే ఈ ₹1,00,00,000 డిమాండ్ అనేది ఎప్పుడైతే ఫోకస్ అయిందో, ఈ ₹1,00,00,000 డిమాండ్ వెనకాల వాళ్ళు ఉన్నారా అనేది ఒక గొడవ. ఓకే. ఈ ₹1,00,00,000 డిమాండ్ ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి పోలీసు వారు క్లారిటీ ఇవ్వాలి. అంటే కేవలం దొంగతనం మోటోతోనే వచ్చాడా, దొంగతనం మోటోతో వచ్చి ₹1,00,00,000 ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అని అడిగాడా, లేకపోతే ఎవరైనా డిమాండ్ చేశారా? డిమాండ్ చేసినా పద్ధతి ఇలా ఉండదు, పద్ధతి ఇలా ఉండదు. దాడి చేసినా పద్ధతి ఇలా ఉండదు. దాడి అనేది కొంచెం ఆర్గనైజ్డ్గానే చేస్తారు వాళ్ళు. ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి దాడులు చూసాం మనం. అవును. సో ఆ తరహాలో లేదు ఇది. ఒకే వ్యక్తి కనిపిస్తున్నాడు. వాళ్ళు ఆల్రెడీ ఆ వ్యక్తి ఫోటో రివీల్ చేశారు, ఇప్పుడే అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేశారు. ఆల్రెడీ సెక్షన్స్ కూడా చెప్పేశారు, అయిపోయింది. అంటే కేసు క్లోజ్ చేసే మూడ్లో ఉన్నారు. ఇది దర్యాప్తు జరిగిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు ఏమొస్తుంది అనేది చూడాలి. అతనేం మాట్లాడతాడు, పోలీసుల ముందు ఏం మాట్లాడతాడు, కోర్టు ముందు ఏం మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. లోపల జరిగింది ఎవరికీ తెలియదు. ఈ పైన కనిపిస్తున్నటువంటి ఆధారాలతో మాత్రమే ఏదైతే మనకు విజిబుల్గా కనిపిస్తోందో ఆ వ్యక్తి మెట్ల మార్గం నుంచి పారిపోయాడని చెప్తున్నారు పోలీసులు. అలా వీళ్ళు చెప్తున్నటువంటి కథనాలు, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫోటోల ఆధారంగా బయట ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని విశ్లేషించి మాట్లాడేస్తున్నారు. వాస్తవాలు ఎవరికీ తెలియదు ఏం జరిగింది అనేది. ఈ బయట నుంచి జరిగిన దాడి ఇది కూడా స్పెక్యులేషనే, అది కూడా వాస్తవం అని అనుకోవడానికి అవకాశం లేదు. చూద్దాం అయితే మరి ఫైనల్గా ఏం చేస్తారు పోలీసులు అనేది. కంక్లూడింగ్ అధికారికంగా ఏం చెప్తారనేది చూడాలి. అంటే ఈ రోజున దొరికినటువంటి నేరస్తుడు, నేరం చేశాడని చెప్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని మీద కేసు పెడతారు, అతను జైలుకి వెళ్ళిపోతాడు, కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇది ఇమ్మీడియట్గా ఏమీ కోర్టులో హీరింగ్కి వెళ్ళదు. ఇది ట్రయల్ జరగడానికి కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. అప్పటికి ప్రపంచం ఈ కేసు గురించిన వివరాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు బోన్లోకి వెళ్ళాక ఆయన ఏం మాట్లాడతాడు అనేది అప్పుడు చూడాలి. అంటే కంటెస్ట్ చేస్తాడు, జనరల్గా ఏ నేరస్తుడైనా కంటెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత అతను నేరస్తుడిగా నిరూపితం అయితే అప్పుడు అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత మాత్రమే అతన్ని నేరస్తుడిగా చూడాలి మనం. అందుకని ఇదంతా ప్రొసీజర్ చాలా ఉంది దీనికి. ముందైతే ఆయన బయటకు వచ్చేసాడు కాబట్టి కరెక్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈ కరెక్షన్ ప్రోగ్రామ్ జరిగిపోయిన తర్వాత ఇంకా ప్రపంచం దీని గురించి చూడదు. ఇది ఒక ఇండికేషన్ అనుకుందాం. అందుకే బహుశా ఆవిడ ముందస్తుగా ఒక ప్రకటన చేసింది, బాబు దీనిలో ఎవరు జొరబడి ఏదో చేయకండి అంటే. ఏదో సంథింగ్ ఒక గొడవ అయితే ఉంది ఇంటర్నల్గా. అంటే పోలీసుల మొదటి మాట చివరి మాట రెండింటినీ దగ్గర పెట్టుకుని చూస్తే ఇది ఇన్సైడే ఏదో జరిగింది, ఒక ఇన్సిడెంటు. అది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా జరుగుతాయి, ఏ కుటుంబంలో అయినా ఏ ఇంట్లోనైనా కొన్ని జరుగుతాయి. ఆ జరిగిన వాటిని బయటకి చెప్పుకోగలిగి ఉండొచ్చు, చెప్పుకోలేనివి కూడా ఉండొచ్చు, చెప్పుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. పోలీసులు కూడా ఈ మేరకు సహకరించారంటే అది ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళ పర్సనల్ లెవెల్లో జరిగిన ఇన్సిడెంట్గా చూసి ఉండొచ్చు. చూడటం వల్ల ఈ మేరకు వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ మేరకు అర్థం చేసుకుంటే చాలు ఈ కేసుకు సంబంధించి. అంతకంటే ఎక్కువ స్పెక్యులేషన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు.